this time. ఇతనే మన ఆర్టిస్ట్, అదేనండి మన హీరో. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు, దేనికోసం వెళ్తున్నాడు, వెళ్ళి చేసేదేంటి, దానివల్ల వాడు తెలుసుకునేదేంటి, మనకు చెప్పేదేంటి, అదే మన కథ. మే ఐ కమిన్ సార్? ఎస్, కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సామ్రాట్. చెప్పు, ఏంటి విషయం? సార్ నాకు ఇంకా నమ్మకం రాలేదు. నేను ఆట వేయగలుగుతున్నానా, అవి బాగుంటున్నాయా, ఏం అర్థం కావట్లేదు సార్. సో సార్ నిన్న నైట్ నేను వేసిన ఆర్ట్ సార్ ఇది. చాలా బాగుంది. దీంట్లోంచి నీ నమ్మకం తీసుకుంటావా? లేదు సార్, దీన్ని తీసుకెళ్ళి నమ్మకం తెచ్చుకుంటాను సార్. సరే, ఓకే. థ్యాంక్ యూ సార్. మనోడు ఈ ఆర్ట్ని ఈ సెంటర్లో అంటించి అందరిని ఏమడుదాం అనుకుంటున్నాడు. పాపం, నమ్మకం కోసం నడి రోడ్ మీద పడ్డాడు. ఇది నేను వేసిన మొదటి ఆర్ట్. ఫైన్ ఆర్ట్స్లో నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఏమైనా తప్పులుంటే చెప్పండి, సరి చేసుకుంటాను. బాగా కష్టపడ్డావు అబ్బాయి, కానీ భావాన్ని పలికించలేకపోయావు. అన్నా నమస్తే. ఈడు పెట్టిండే బొమ్మ. ఓం నమ శివాయ. దే అనుకోట్లేదు. ప్యాడు పెన్ను. ఒరే అబ్బాయి, అన్నింటికంటే ముందు పెన్ను ప్యాడ్ ఇక్కడ పెట్టకరా. నాలాంటి వాడు వస్తే తీసుకెళ్తాడు. ఇంకా నీ ఆర్ట్ గురించి చెప్పాలంటే అప్సరా పెన్సిల్ వాడకరా, నటరాజ్ పెన్సిల్ వాడు. పెన్ను ప్యాడు ఈసారి వదిలేద్దాం. అస్సలు బాగాలేదు. మంచి కాన్సెప్ట్లు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయి. ఇలా ఎవడికి నచ్చింది వాడు రాసి వెళ్ళిపోయాడు. విప్పి చెప్పడాన్ని విమర్శ అంటారు కదా, వీడి మొత్తం ఇప్పేశారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సామ్రాట్. తెచ్చేసుకున్నావు నమ్మకాన్ని? సార్ నేను ఆట వేయడానికి పనికిరాను సార్. ఎందుకు, ఏమైంది? మార్నింగ్ నేను మీకు చూపించిన ఆర్ట్కి జనాలు ఇచ్చిన రెస్పాన్స్ సార్.
ఇలా కాదు సామ్రాట్, బాధపడకు. రేపు ఇదే ఆటని అదే సెంటర్లో రేపు ఉదయం పెట్టు. కాకపోతే చిన్న చేంజ్, నీ ఆటలో కాదు, నీ అడగడంలో. ఈసారి తప్పులేమైనా ఉంటే చెప్పండి అని కాదు, తప్పులేమైనా ఉంటే సరిచేయమని అడుగు. ఓకే సార్. మళ్ళీ అదే ఆర్ట్, అదే సెంటర్. కానీ ఈసారి మనోడు వాళ్ళ సార్ చెప్పినట్టుగా తప్పులు ఏమైనా ఉంటే చెప్పండి అని కాదు, తప్పులు ఏమైనా ఉంటే సరిచేయండి అని రాశారు. చూద్దాం ఎంతమంది వచ్చి సరి చేస్తారు. రే 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 చేయరా, ఏదో చేయరా, ఏదో. చూసేవాళ్ళు తప్ప చేసేవాళ్ళు లేరు ఈసారి. అదే మరి చేయడానికి చెప్పడానికి తేడా. సార్ ఏంటి సామ్రాట్, హ్యాపీయా? ఓకేనా? అర్థమైంది సార్ ఆర్టిస్ట్ అంటే ఏంటో. ఆల్ ద బెస్ట్ సామ్రాట్. విమర్శలకు లొంగేవాడు కాదు, విమర్శలు లొంగ తీసుకునేవాడు ఆర్టిస్ట్. ప్రేక్షకులంటే చూసేవాళ్ళు, చూసిన దాని గురించి వాళ్ళకు తోచింది చెప్పేవాళ్ళు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మరి కళాకారుడు చేసేవాడు. చూసేవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు చూసేవాళ్ళే, చెప్పేవాళ్ళే, చేసేవాళ్ళు కాదు. ఏదేమైనా చేసేది కళాకారుడు. తనపై నమ్మకంతో, తన కళపై నమ్మకంతో ముందుకు సాగిపోతూ ఉండాలి. విమర్శలకి లొంగేవాడు కాదు, విమర్శనని లొంగ తీసుకునేవాడు కళాకారుడు. The art is an expression which an artist feel in his mind, and there is no issue of right or wrong.